ప్రైజ్ ద లార్డ్. ఈ సాయంకాలపు వేళ దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానము యెహెజ్కేలు గ్రంథము 12వ అధ్యాయము 28వ వచనం. ఇకను ఆలస్యము లేక నేను చెప్పిన మాటలన్నీ జరుగును, నేను చెప్పిన మాట తప్పకుండా జరుగును. ఇక్కడ దేవుడు యెహెజ్కేలుతో చెప్తున్నాడు, ఇశ్రాయేలుని హెచ్చరించమని చెప్పి ఒక చిన్న పని చేయమని చెప్పాడు. నువ్వు అలా చేసినప్పుడు ఇశ్రాయేలు నీ పైన తిరుగుబాటు చేస్తారు, ఎందుకు ఇలా చేస్తున్నావు అని చెప్పినప్పుడు, అలాగే ఇశ్రాయేలు తిరుగుబాటు చేస్తారు. ఆయన చేసేటప్పుడు ఇంటికి దొంగలాగా కన్నమేసి నీ సామాగ్రిని తీసుకొని నువ్వు నేల చూడకుండా మొత్తము కప్పుకునేసి, ముఖమును అంతా కప్పుకునేసి నువ్వు ఇక్కడ నుంచి బయలుదేరు అని చెప్పేసి చెప్తాడు. సో ఇశ్రాయేలీలంతా ఏముందిలే నేను ఇలా చెప్తానా అంటే బయలుదేరు వాళ్ళు అడుగుతారు. అప్పుడు దేవుడు చెప్పిన మాటలన్నీ జరగబోతున్నాయని చెప్పేసి చెప్పు అంటే వాళ్ళు ఎప్పుడు చెప్పేటి వేళ ఏం జరుగుతాయిలే, సమయం చాలా మించిపోయింది, ఆల్రెడీ జరిగి వెళ్ళిపోయింది, ఇంకేం జరుగుతాయిలే అని చెప్పేసి నిర్లక్ష్యం చేస్తాడు. ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఇకను ఆలస్యము లేక నేను చెప్పిన మాటలన్నీ జరుగును. ఇప్పుడుండే పరిస్థితిని బట్టి క్రైస్తవులే కావచ్చు, లోకంలో ఉన్నవారే కావచ్చు, దేవుని రాకడ సమీపించింది, దగ్గరలో ఉంది అంటే ఏముందిలే, ఇది కొన్నేళ్ల నుంచి చెప్తానే ఉన్నారు కానీ యేసుప్రభు వచ్చింది లేదు, రాకడ జరిగింది లేదు, ఏముందిలే ఆయన వచ్చేది డౌటేలే, వీళ్ళు ఊరికే కల్పిత కథలు చెప్తాను అనే ఉద్దేశంలో ఉంటున్నారు. ఎవరు నమ్మట్లేదు. కానీ దేవుని వాక్యం ఇక్కడ ఏం చెప్తుందంటే, ఇకను ఆలస్యము లేక నేను చెప్పిన మాటలన్నీ జరుగుతాయి, నేను చెప్పిన మాట తప్పకుండా జరుగుతుంది అని చెప్తున్నాడు. యేసయ్య రాబోతున్నాడు, ఆయన మాటలు ఆలస్యం లేకుండా జరుగుతాయి, ఆయన చెప్పినవన్నీ తప్పకుండా జరుగుతాయి. ఆయన రాబోతున్నాడు, వచ్చి సంఘాన్ని తీసుకెళ్ళబోతున్నాడు, విడవబడే వాళ్ళు ఉంటారు, వాళ్ళు విడవబడబోతున్నారు, తీర్పు జరగబోతుంది. ఇవన్నీ ఎక్కువ సమయం లేదు, దగ్గరకు వచ్చేసిన సమయం కాబట్టి ఇవన్నీ ఖచ్చితంగా జరగబోతున్నాయి. కాబట్టి ఈ మాటలను బట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి, సిద్ధపడి ఉండండి. యేసయ్య వచ్చినప్పుడు మనం సిద్ధపడి ఉంటే ఎత్తబడతాం, లేకపోతే విడువబడతాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధపడి ఉండాలి. అలాగే అనేకులకు సువార్త కూడా ప్రకటించాలి. ప్రైజ్ ది లార్డ్.